నందమూరి బాలకృష్ణ గారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, ఇది నాకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి, అఖండ 2 నుంచి. అండ్ ఇప్పటి వరకు నాలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అది నేనే అని చెప్పారు. ఒక్కసారి ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు కదా బాలకృష్ణ గారు మీరు, సో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాట్ ఈస్ దట్? ఇప్పుడు చాలామంది అడుగుతారండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు అంటే జనరల్గా ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తాం? దేవుడిని ఆరాధిస్తాం. తర్వాత ఎవరిని ఆరాధిస్తారంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తల్లి నా గాయత్ర పరమంత నమాతు పరిదేవత నా హరే పరతాస్త్రాత నానృతాత్ పాతకం పరం అంటాం. అలాగే పితృప్రార్థన ఈ సగం దేహాన్ని మనకిచ్చింది. అంటే గురువుల దగ్గర నుంచి ఏదైనా అభ్యసించడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడానికి కానీ ఈ దేహాన్ని ఇచ్చింది తండ్రి. అంటే యస్మత్ పార్థివదేహ ప్రాతురూపతిన భక్తి గురుణ సంతుర్ మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటాం. సో వాగ్రతావి సంపర్తో రెండు కలిపి కట్టె కొట్టే తెచ్చే వాగ్రతావి సంపర్తో వాగ్రత పతిపతే జగతో పిత్ర వందే పార్థివ పరిమిషం. సో నా దేవుడిని ఆరాధించాక, ఆ తల్లిదండ్రులను ఆరాధించాక నేను ఎక్కువగా ప్రేమించేది అంటే నాకుగా నన్ను. ఎందుకంటే ప్రతిదీ వేసే ప్రతి అడుగు కూడా అంటే నాకు ఎలా ఉంటుందంటే నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, అలాగే నా వీక్షణం తీక్షణంగా దర్శనమిస్తుంది, అలాగే నా తీరు గాంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది, అలాగే నా ఆత్మాభిమానమే మన చిరునామా అయినప్పుడు మరి ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపం అంట నేను. అంటే నా రికార్డులన్నీ ఇప్పుడు చూసుకుంటే మొదటి నుంచి కూడా మేమంతా చాలా జెన్యున్గా ఉంటాం ఇండస్ట్రీలో. అంతే, మేము ఏదో గోరంతది కొండంత చేసే అలవాటు మాకు లేదు. ఆ సంస్కృతి సంస్కారం నా దగ్గర లేదు. సో నా రికార్డులన్నీ అన్స్టాపబుల్, అలాగే నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, అలాగే నా అవార్డులన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. నాన్నగారికి నేను నేర్చుకుంది ఏంటంటే, ఒకటి బ్రహ్మాండ డైలాగ్ నరసింహనాయుడులో ఉంది, కళ్ళు పూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు ప్రతిదీ. అడుగేస్తే ఆయనే. సో అలా ఏది నిష్కల్మషంగా మనం వేట్ల గురించి ఆలోచించాం కాబట్టి, మన గురించి, మన పాత్ర గురించి, మన నిర్మాత గురించి, లేకపోతే మన ఇండస్ట్రీ గురించి. అంటే ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు, పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు. ఎంతోమంది నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద. వాడు పాప ఏం ఆశించారు నా దగ్గర నుంచి, ఇది కావాలి అది కావాలని ఏం ఆశించరు. అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది, ఏ జన్మజన్మ అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఏదో భావస్వరాణి జన్మాంతర సహృదాణి అని అంటూ, భావస్వరాణి జన్మాంతర సహృదాణి. ఏదో పోయిన జన్మలో ఒక 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా. అంతకంటే విలువైన ఆస్తి. ఎందుకంటే వాడు కూడా అంతే ఎంతో డెడికేటెడ్ నాకు. వాళ్ళు అంటే అది వెలగట్టలేనిది. వాడు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగని వారు, అలాగే ఏ డబ్బుకి అమ్ముడు పోని వాడు నా అభిమానులు. సూపర్. అందుకనే బాలకృష్ణ గారి ఎనర్జీ, బాలకృష్ణ గారి ఆరా ఇర్రీప్లేసబుల్ అంటాం మేమందరము. ఇట్ ఈస్ రియలీ ఇర్రీప్లేసబుల్ అండి.